గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. చిన్న వయసులో పళ్ళెందుకు వదులవుతాయి, చిగుళ్ళ నుండి రక్తం, నోటి దుర్వాసన ఎలా పోగొట్టాలి, అలాగే అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాల్లో లేటెస్ట్ ఏమిటో తెలియజేయడానికి ప్రముఖ పార్థ డెంటల్ నుంచి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు జనరల్గా కామన్గా వచ్చే డెంటల్ ప్రాబ్లమ్స్లో చాలా మంది బాధపడే డెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటి? చాలా మంది బాధపడే ప్రాబ్లం అంటే ఒకటి, సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకుండా పళ్ళల్లో రంధ్రాలు ఏర్పడుతుంటాయి. పిప్పి పళ్ళు అంటారు. పిప్పి పళ్ళతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. పిప్పి పళ్ళకి ఏజ్ లిమిట్ కూడా ఉండదు, అంటే చిన్న పిల్లల్లో స్టార్ట్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు మేము చూసేది ఎక్కువగా టీనేజ్ పిల్లలు ఎక్కువ పిప్పి పళ్ళతో బాధపడుతూ పళ్ళు పీకించుకుంటున్నారు. వయసు పైపడే కొద్దీ కూడా పళ్ళుల్లో రంధ్రాలు పడిన వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ పన్ను పోయే వరకు డెఫినెట్గా వెళ్ళదు, అది కాకపోతే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ పిప్పి పళ్ళు అనే సమస్య కామన్ డెంటల్ ప్రాబ్లంగా చెప్పచ్చు. రెండోది, చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటుంది. చిన్న వయసులో పళ్ళు వదిలైపోవడం. ఒకప్పుడు పళ్ళు లూజ్ అయిపోయి పడిపోవడానికి కనీసం ఒక 50 సంవత్సరాలైనా దాటి ఉండాలి, లేకపోతే 60 సంవత్సరాలు. అప్పుడు మనం పెద్ద అయిన తర్వాత పళ్ళు కదిలిపోవడం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఉండే మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ కానీ, పళ్ళు సరిగా తోముకోకపోవడం, చిగుళ్ళలో వ్యాధులు స్టార్ట్ అయ్యి చిన్న వయసులోనే పళ్ళు వదిలైపోతున్నాయి. 20ల్లో 30ల్లోనే పళ్ళు కదులుతున్నాయనే కంప్లైంట్తో, పళ్ళ మధ్యన సందులు వస్తున్నాయనే కంప్లైంట్తో, నోరు దుర్వాసన వస్తుందనే కంప్లైంట్తో ఎక్కువగా హాస్పిటల్కి వస్తున్నారు. ఇవి హెల్త్కి సంబంధించిన కామన్ డెంటల్ ప్రాబ్లమ్స్. ఇంకా నెక్స్ట్ కనిపిస్తే పళ్ళల్లో హెల్త్తో పాటు బ్యూటీ కూడా చాలా వరకు ఉంటుంది. ఆ బ్యూటీ కోసం అంటే కాస్మెటిక్ రీజన్స్ వల్ల ఎక్కువగా పేషెంట్స్కి వస్తున్నారు. అంటే పళ్ళు రంగు మారిపోయాయని, పళ్ళు మధ్యన సందులు వచ్చాయని, పళ్ళు ఎత్తు పెరిగిపోయినాయి అని, లేదా ఒకప్పుడు తెల్లగా అందంగా మెరిసే పళ్ళు ఇప్పుడు కొత్తగా పసుపచ్చ రంగులోని రెడ్ కలర్లోకి మారిపోతున్నాయని, ఇలా రకరకాల కాస్మెటిక్ రీజన్స్తోని డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. సో ఇలా హెల్త్కి సంబంధించిందైనా కాస్మెటిక్ రీజన్స్ అంటే అందానికి సంబంధించిన సమస్యలైనా కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్నాం. కాకపోతే మీరు సరైన టైంలో డాక్టర్ దగ్గరికి రావడం, సరైన టైంలో ట్రీట్ చేసుకుంటే, డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా కాస్ట్లీ అని, డెంటల్ ట్రీట్మెంట్స్కి ఎక్కువ టైం పడుతుందని, డెంటల్ ట్రీట్మెంట్స్కిలో ఎక్కువ పెయిన్ ఉంటుందని 3 అపోహలు అవన్నీ ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు ఉండే ఆధునిక దంత వైద్యంలో డెంటల్ ట్రీట్మెంట్స్ కాస్ట్లీయే కాదు. నేను ప్రతి అవేర్నెస్ ప్రోగ్రాంలో చెప్తాను మీకు, ఆరంభ దశల్ని ఎలా గుర్తించాలి, ఎలా మీరు గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అని నేను ప్రతి షోలోని మీకు అవేర్నెస్ ఇస్తూనే ఉంటాను. అలాగే స్టార్టింగ్ స్టేజెస్లో మీరు డాక్టర్ దగ్గర రాగలిగితే అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ పెయిన్తో, అతి తక్కువ డిస్కంఫర్ట్, అతి తక్కువ సిట్టింగ్, 1-2 సిట్టింగ్స్లోనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి మీరు హెల్తీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఎవరికైనా స్టార్టింగ్ స్టేజెస్లో ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సాల్వ్ చేయించుకోండి. భవిష్యత్తులో కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ చాలా ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఓకే అండి, కరీంనగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, శంకర్ గారు. మేడం, అదే డాక్టర్ గారితో మాట్లాడాలి. చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే సార్, చెప్పండి. నేను అదే మా మిస్సెస్ కి మా పెళ్లికి ముందు ఇట్లా కొంచెం పళ్ళు ఎత్తుకున్నాయని ట్రీట్మెంట్ చేయించాం మేడం, అంటే కొంచెం ఎత్తు తగ్గడానికి కోసం. ఏం చేయించారు? క్లిప్పులు చేయించారు? అవును మేడం, క్లిప్పులు చేయించాను. అయితే ఇక కొంచెం మా పెళ్లికి దగ్గర ఉండేసరికి ఇంకా ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వకముందే క్లిప్ తీసేస్తాను మేడం. ఓకే. అంటే ఇంకా పెళ్లిలో అదే ఫోటోషూట్ అది బాగుండదు కదా మేడం, అంటే అది కనిపిస్తుంది. yes I can understand, అర్థమవుతుంది నాకు. తీసేస్తాము. అయితే ఇప్పుడు మా పెళ్ళి కూడా 7 years అయింది మేడం. అయితే తీసేసిన ఎత్తుకున్న పార్ట్ ఇప్పుడు ఏమైందంటే అది కొంచెం ఇట్లా గ్యాప్ ఎక్కువ అయిపోయింది మేడం, బాగా అంటే ఇట్లా పెద్ద సందు లాగా అయిపోయింది. పళ్ళు ఫ్రంట్ పళ్ళే 2. అమ్మ, ఒకటేంటంటే అప్పుడు చేసిన క్లిప్పుల చికిత్సకి ఇప్పుడు ఎత్తు వస్తున్న దానికి సంబంధం లేదు. ఒకవేళ క్లిప్పుల చికిత్స మీరు సగంలో ఆపకూడదు. ఒకవేళ ఆపి ఏమైనా సందర్భాల వల్ల మీరు క్లిప్పులు తీయించే పరిస్థితులు చాలామందికి వస్తాయి. అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ క్లిప్పులు పెట్టుకుంటే చాలా ఈజీగా మూవ్ అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం కదుపు ఉన్నాం కాబట్టి ఆ టీత్లో ఫ్లెక్సిబిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ బోన్, పండు చుట్టూ కూడా ఆ బోన్ అరిగి ఉంటుంది. ఆ పన్ను మూవ్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. అయినా మీరు వెంటనే చేయించుకోలేదు. ఇప్పుడు 7 సంవత్సరాలు గడిచిపోయింది. 7 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఒక 6 నెలలకే మళ్ళీ ఆ పళ్ళు అనేవి యథాస్థితికి వచ్చేసి నార్మల్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఎందుకు సందు వస్తుంది అంటే, సో ఈ 7 years అంటే ఆవిడ డెలివరీ అయ్యే ఉంటుంది. ఈ డెలివరీ టైంలో కొంతమంది చిగుళ్ళ వ్యాధులు డెవలప్ చేస్తారు. అలా డెవలప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ చిగుళ్ళ నుంచి పంటికి సపోర్ట్ చేసే ఎముక వరకు వెళ్ళి ఎముక అరిగిపోవడానికి
స్టార్ట్ అవుతుంది. ఆవిడ పంటికి సపోర్ట్ చేసే ఎముక అరిగిపోయింది, అందుకని ఆ ముందర ఉండే పళ్ళు ఆ సపోర్ట్ కరెక్ట్గా లేక, అంటే ఎముక బలంగా పట్టుకుని లేదు, ఎముకంతా కిందకి వెళ్ళిపోయింది. ఆ ఎముక లేకపోవడం వల్ల పళ్ళు ఇంకా ఎత్తొచ్చేయడం, ఆల్రెడీ ఎత్తున్నాయి కదా, ఇంకా కొంచెం ఎత్తు పెరిగినా కూడా బాగా ఎత్తొచ్చేస్తున్నట్టు, సందొచ్చేస్తున్నట్టు, ఊడిపోవడానికి రెడీగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. అమ్మ, ఫస్ట్ మీకు ఏ రీజన్ వల్ల ఎత్తు వస్తుంది, చిగుళ్ళ వ్యాధిలో ఉంటే జస్ట్ క్లీనింగ్ చేయించుకోండి. చిగుళ్ళని లేజర్తో క్లీన్ చేస్తారు, అలా లేజర్ క్లీనింగ్ చేయించుకోండి. తర్వాత ఎత్తు తగ్గడానికి క్లిప్పులే కాదు, స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ కూడా చేసుకుని ఆ సందుని ఎత్తుని మీరు తగ్గించుకొని మరింత అందంగా కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు 7 years కదా అయ్యింది, ఆవిడ ఇంకా యంగే ఉంటారు, అందంగానే ఉంటారు. కరీంనగర్లో మాకు బ్రాంచ్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వెళ్ళి కలవండి, చాలా ఈజీగా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలాగే మంచిర్యాలలో కూడా ఉంది, హన్మకొండలో కూడా ఉంది. ఒక వయసు తర్వాత లేడీస్లో ఎస్పెషల్లీ పళ్ళు ఎత్తు రావడం, పళ్ళ మధ్య సందులు రావడం, పళ్ళు కిందికి జారుతున్నట్టు అనిపించడం అనేది సర్వసాధారణంగా జరిగే మార్పు. ఎందుకంటే డెలివరీలోని హార్మోన్ల హెచ్చుతగ్గుల ప్రభావం వాళ్ళ శరీరం పైన చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అతి సున్నితమైన చిగుళ్ళ మీద కూడా పడి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. అందుకే డెలివరీల తర్వాత పళ్ళు ఎత్తొచ్చేయడం, సందొచ్చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇది నార్మలే, ఇది అంటే ఇర్రివర్సిబుల్ చేంజ్ అయితే కాదు. చిన్న చిన్న చికిత్సలతో ఆ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేసి ఆ ఎత్తొచ్చిన పళ్ళని, సందొచ్చిన పళ్ళని మళ్ళీ వెనక్కి యథాస్థితికి పంపించుకోవడం చాలా ఈజీ. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నిజంగా డెలివరీల తర్వాత ఎవరికైనా ఇలాంటి మార్పులు కనిపిస్తే ఇది చేయించుకుని మీరు ఎప్పటిలాగే అందంగా కనిపించవచ్చు. ఓకే అండి, ఇప్పుడు చాలా మందికి నోటి నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మందికి నోటి దుర్వాసన అనే ప్రాబ్లం ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే అందరి జీవితాల్లో స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. అంటే పని చేసే వర్కింగ్ అవర్స్ ఎక్కువగా పని చేస్తున్నారు, ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటా ఉన్నారు. ఇలాంటి టైంలో నోటి దుర్వాసన రావడం సర్వసాధారణం. కాకపోతే పేషెంట్లు అందరూ నోటి దుర్వాసన రాగానే దాన్ని ఏం చేస్తారంటే దాచిపెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. లేకపోతే ఇంట్లో దొరికే లవంగాలు, ఇలాచీలు తినడం, చూయింగ్ గమ్ములు ఒకటి నవ్వులుతుంటారు చాలామంది. చూయింగ్ గమ్ములు నవ్వితే మీరు ఒక అరగంట మాత్రమే నోటి దుర్వాసన ఆపగలరు. పూర్తిగా నోటి దుర్వాసన అనేది తగ్గిపోదు. నోటి దుర్వాసన ఎందుకు వస్తుంటుంది? నోట్లో చిన్న చిన్న మార్పులు, ఇన్ఫెక్షన్లు అయినప్పుడే నోటి దుర్వాసన వస్తుంటుంది. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటుందండి, మీకు పళ్ళు పైకి శుభ్రంగా, నీట్గా, అందంగా, తెల్లగా ఉంటాయి, కానీ నోరు దుర్వాసన వస్తుంటుంది. ఎందువల్ల? చిగుళ్ళలో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉండి పాచ్ అనేది చిగురు లోపల పట్టేసి ఉంటుంది, మీకు కంటికి కనపడదు. అది దాన్ని తీయాలంటే డాక్టర్ గారి హెల్ప్తోని సింపుల్ క్లీనింగ్తో మీరు తీయించుకుంటే వెంటనే మీకు నోటి దుర్వాసన ఆగిపోతుంది. పళ్ళల్లో రంధ్రాలు ఉంటాయి, లోపలంతా ఆహారం పాచి ఇరుక్కుపోద్ది. మీరు బ్రష్తో తోముకున్నా అది బయటికి రాదు. కానీ నోటి దుర్వాసన ఆగాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫిల్లింగ్ పెట్టించుకోండి. అంటే ఆ రంధ్రాన్ని మీరు క్లోజ్ చేయించుకోండి. కేవలం 5 నిమిషాలు చేసే చికిత్స అది. వెంటనే మీకు నోటి దుర్వాసన ఆగిపోతుంది. పళ్ళు తోముకునే పద్ధతి చాలా మందికి తెలియక నోటి దుర్వాసన వస్తుంటుంది. నోటి దుర్వాసన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అంతా చెకప్ చేసి మీకు ఎలా పళ్ళు తోముకోవాలో డాక్టర్ గారు నేర్పిస్తారు. వెంటనే నోటి దుర్వాసన ఆగిపోద్ది. సో నోరు దుర్వాసన రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మీ అంతటి మీరు సొంత వైద్యం చేసుకుని అనవసరంగా సమస్యని పెంచుకోకుండా ఒకసారి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చూసి మీ సమస్య ఏంటి అనేది తెలుసుకుని దానికి పరిష్కారం చూపెడతారు. ఆ తర్వాత మీరు మెయింటైన్ చేసుకుంటే ఎప్పటికీ నోటి దుర్వాసన రాకుండా మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే అండి, మెదక్ నుండి కాలర్ ఉన్నారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి నాగరాజు గారు. హలో మేడం, మా అమ్మాయి పళ్ళు ముందటి 3 పళ్ళు ఇట్లా ఎత్తున్నాయి మేడం. ఓకే, దానికి క్లిప్ వేస్తే ఎన్ని రోజులు దాని ట్రీట్మెంట్ నడుస్తుంది? దాన్ని ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం? మీ అమ్మాయి టీవీ పైన 2 రకాల క్లిప్పులు ఇస్తున్నారు కదా. ఏంటి సార్, మళ్ళీ ఒకసారి అడగండి. మా అమ్మాయికి ముందటి 3 పళ్ళు ఎత్తున్నాయి మేడం. ఓకే, ఆహా. ఆ పండ్లు సెట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? స్క్రీన్ మీద 2 ఇస్తున్నారు క్లిప్పులు. అవును, 2 రకాలు ఇస్తున్నారు. అది ఎట్లేదు కానీ. సరే, మీ అమ్మాయి ఏజ్ ఎంత? ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, 16 years. సరే, అందరికీ ఇప్పుడు క్లిప్పుల చికిత్స అనగానే ప్రతి పేషెంట్కి ఒకే రకమైన చికిత్స ఉండదు సార్. కాకపోతే ఆ వేసే క్లిప్పుల వెరైటీలు ఇలా ఉంటాయి అని పేషెంట్కి చెప్పగలం. కానీ
అన్నిటికీ ఒకటే రేటు, పళ్ళు పెట్టాలి, పళ్ళు అన్నిటికీ ఒకటే రేటు అలా ఉండదు సార్. ఎందుకంటే ఇది ప్రాపర్ ట్రీట్మెంట్. ప్రతి ట్రీట్మెంటు పేషెంట్కి మారిపోతుంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మాయికి ఏంటి సమస్య అనేది మీ అమ్మాయిని చెకప్ చేస్తే అప్పుడు ఆ సమస్యను బట్టి ఆ అమ్మాయి క్లిప్పుల కలర్ని మీరు సెలెక్ట్ చేస్తారు. అవి మెటల్ క్లిప్పులా లేదా తెల్లగా ఉండే సిరామిక్ క్లిప్పులా అని కలర్ని మీరు సెలెక్ట్ చేయగలరు తప్ప చికిత్స అనేది డాక్టర్ గారు పాపను పరీక్ష చేసిన తర్వాతే నిర్ధారణకు వస్తుంది ఇది ఎవరికైనా. ఎందుకంటే ఇది ప్రాపర్ ట్రీట్మెంట్. ఇది ఆ మనిషికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కోరిన రిజల్ట్ని ఇవ్వాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అలా చేయాలి అంటే ముందస్తు చెకప్ అనేది అవసరం. కాస్ట్ ఎక్కడి నుంచి భయపడకండి. ఎందుకంటే పర్దడెంటల్ అన్ని బ్రాంచుల్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అంటే మీ ట్రీట్మెంట్ మొత్తాన్ని 1 సంవత్సరం పాటు మీరు హ్యాపీగా ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. దీని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో కంఫర్టబుల్గా ఎవరైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే మీరు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది హైదరాబాద్ అమీర్పేట్ బ్రాంచ్లో. బేసిక్ ట్రీట్మెంట్స్ అన్ని ఫ్రీగానే చేయించుకోవచ్చు. ఇంకా ఎటొచ్చి క్లిప్పుల చికిత్స గురించి మాట్లాడుకుంటే క్లిప్పుల చికిత్స వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా, కొన్ని పళ్ళు ఎముకల్లో ఇరుక్కుపోయి ఉంటాయి కొంతమందికి, అవి కూడా దించి వరుసలోకి తీసుకురావచ్చు. చక్కగా క్లిప్పుల చికిత్సతో మనం వాటిని నార్మల్ చేసుకొని అందంగా కనిపించవచ్చు. ఇది చిన్న పిల్లలకి మాత్రమే కాదు నేను చెప్పేది. ఒకప్పుడు ఓన్లీ టీనేజ్ పిల్లలకి మాత్రమే క్లిప్పుల చికిత్స చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ క్లిప్పుల వల్ల 20లో, 30లో, 40లో ఇలాంటి సమస్య ఉన్నా కూడా క్లిప్పుల చికిత్సతోని వాళ్ళ సమస్యను సాల్వ్ చేసి వాళ్ళని అందంగా తయారు చేయగలుగుతున్నాము. క్లిప్పుల చికిత్సలో 100% రిజల్ట్ ఉంది. ఫెయిల్యూర్స్ లేవు. చక్కగా లోపలికి పంపించి చాలా చక్కగా చేయగలుగుతాము. సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. సరే మీరు ఈ క్వశ్చన్ మీరు కూడా అడిగినట్టున్నారు ఎంత టైం పడుతుందని. ఇప్పుడు ఎలాంటి సమస్య అన్నా 6 నెలలు, 8 నెలలు, 12 నెలలు, 18 నెలల్లోనే ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. సో టెన్షన్ లేదు. తర్వాత ఫిక్స్డ్ రీటైనర్స్ ఇస్తున్నాం పర్దడెంటల్ అన్ని బ్రాంచెస్లో కూడా. అలా ఇవ్వడం వల్ల 100% రిజల్ట్ ఉంటుంది. సో ఇబ్బంది ఏం పడకండి. మెదక్ అంటున్నారు మీకు, ఇక్కడ హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి ఒకసారి అమ్మాయితో పాటు వచ్చి చెకప్ చేయించుకోండి. వెంటనే మీరు ఎస్టిమేషన్ తీసుకోవచ్చు. కాస్ట్ అందరికీ అందుబాటులోనే ఉంటుందండి. ఎప్పుడు పర్దడెంటల్ కాస్ట్లీ అని ఎవరు ఊహించొద్దు. ఓకే అండి. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటే త్వరగా హీల్ అవ్వదు అని అంటుంటారు. అవును. ఇది ఎంతవరకు నిజం అంటారు? అది అపోహ, పూర్తిగా అబద్ధం. షుగర్ ఉంటే డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. ఒకవేళ మీకు నిజంగా సమస్యలు ఉన్నాయి అంటే వెంటనే వచ్చి ఆ ట్రీట్మెంట్, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా షుగర్ ఎప్పుడైతే ఉందో, ఎప్పుడైతే మన ఒంట్లో షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా, ఇతర శరీర భాగాలకి ఎలాంటి ఇబ్బందులున్నా నోటిపైన, చిగుళ్ళపైన ప్రభావం చూపించే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. అందుకని చాలామంది పేషెంట్లు ఏంటంటే షుగర్ రాగానే వాళ్ళు సైకలాజికలీ ఫిక్స్ అయిపోతున్నారు. మాకు డెఫినెట్గా షుగర్ వచ్చింది కాబట్టి ఇంకా పళ్ళు వదిలైపోతాయి, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తాయి, ఇంకా కొద్ది రోజుల్లో మాకు నోట్లో పళ్ళు ఉండవు అంటున్నారు. అలా ఎప్పటికీ జరగదు. మీరే తీసుకోండి, షుగర్ వచ్చిన కొంతమంది పళ్ళల్లోని 70 ఏళ్ళు వచ్చినా వాళ్ళ పళ్ళతోనే వాళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏం కృత్రిమ దంతాల మీద ఆధారపడట్లేదు. అలా కాకుండా కొంతమందిలో చూసుకుంటే ఒక 40 సంవత్సరాలకు షుగర్ వస్తే 45 గల పళ్ళన్నీ ఊడిపోయి కట్టుడు పళ్ళు కట్టించుకుంటున్నారు. అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు అంటే చిగుళ్ళలో వ్యాధులు వస్తున్నా వాళ్ళు పట్టించుకోకుండా ట్రీట్మెంట్ చేసుకోకుండా ఉంటే బై డిఫాల్ట్ పళ్ళు వదిలైపోతాయి, పడిపోతాయి. అందుకని షుగర్ ఉంటే ఏం చేయాలంటే మీరు ఎలాగో డయాబెటిక్ ప్రొఫైల్ చేయించుకుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు డెంటల్ స్క్రీనింగ్ కూడా ఎప్పటికైనా చేయించుకుంటూ అప్పటికప్పుడు చిన్న క్లీనింగ్స్ చేయించుకుంటూ ఉండండి. అప్పుడు స్టార్టింగ్లోనే చిగుళ్ళ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఏమైనా స్టార్ట్ అవుతున్నా అవి అప్పటికప్పుడే పోతూ ఉంటాయి. పళ్ళ జీవితకాలం పెరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా మీ ఒరిజినల్ పళ్ళు కాపాడుకోవడానికి, పళ్ళ జీవితకాలాన్ని పెంచుకోవడానికి, తక్కువ టైంలో, తక్కువ సిట్టింగ్స్లో ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి, ఎలా చేయించుకుంటే మీరు కంఫర్టబుల్గా ఉంటారు అనే దానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి. కేవలం ఇవన్నీ కూడా మీ బెనిఫిట్ కోసమే. ఎందుకంటే చాలామందికి తెలీదు ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఏ ట్రీట్మెంట్ చేసుకోకూడదు, అసలు నోట్లో సమస్యలను ఎలా గుర్తించాలి అనేది కూడా తెలియదు. ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళు ఎవరు ట్రీట్మెంటే చేసుకోరు, మాను పట్టదని. మానుతుంది, ఎందుకు మాందో? మీ హెల్త్ కండిషన్ బట్టే ట్రీట్మెంట్ చేస్తారు. ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చేయవలసిందల్లా మీ లేటెస్ట్ షుగర్ రిపోర్ట్స్, మీ మందులు ప్రిస్క్రిప్షన్ తీసుకుని వస్తే తగిన స్పెషలిస్టులు ఉన్నారు. మీ ఆరోగ్య పరిస్థితులను బట్టే మీకు చికిత్సలు చేసి మీకు పూర్తిగా నమిలి తినే ఏర్పాట్లు చెయ్యొచ్చు ఏ వయసు వారికైనా. ఓకే అండి. వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. రావు గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. మా నాన్నగారి వయసు 75 సంవత్సరాలు అండి. ఓకే.
వారికి పాన్ చూయింగ్ అలా హ్యాబిట్ ఉంది. మ్మ్. ఆ పాన్ చూయింగ్ హ్యాబిట్ తోని బాగా పళ్ళు గారబుచ్చినట్టు అయ్యాయి. ఓకే. ఏదైనా లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చిందా అండి అని క్లీన్ చేయడానికి? దానికి చేయొచ్చు సార్. గార పాచి డిస్కలరేషన్ని పూర్తిగా తీసేయవచ్చు. అలా క్లీన్ చేసే ప్రాసెస్లోనే మనం చిగుళ్ళ లోపటి నుంచి తీసేస్తాం కాబట్టి వాళ్ళు పళ్ళుతో పాటు చిగుళ్ళు కూడా హెల్తీగా వాళ్ళకి కొన్ని నొప్పులు రావడం సలుపు రావడం లాంటివి తగ్గిపోయి కంఫర్టబుల్గా ఉంటారు. పైగా మామూలుగా మనం మాన్యువల్గా క్లీన్ చేసిన తర్వాత లేజర్తో కూడా ఒకసారి మీరు క్లీన్ చేయించండి మీ ఫాదర్కి. లేజర్ చేయించడం వల్ల ఏంటంటే ఎలాంటి ఇంజెక్షన్ అవసరం లేదు, ఎలాంటి కట్ అంటే బ్లేడ్ లాంటిది వాడడం, జస్ట్ ఆ లేజర్ కిరణాల తీక్షణత వల్లే ఆ లోపలికంతా వెళ్ళి ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయిపోద్ది, చిగుళ్ళలో కూడా హెల్తీగా ఉంటాయి. సో ఇబ్బంది ఏం లేదు. మీరు హనుమకొండలో ఉంది మాకు పార్థ డెంటల్ బ్రాంచ్. మీ ఫాదర్ని తీసుకుని వెళ్ళండి. పైనుండి స్టెయిన్స్ తీసేయడమే కాకుండా చిగుళ్ళని కూడా హెల్దీ చేయొచ్చు, మళ్ళీ ఆయనకి కంఫర్టబుల్గా చేయొచ్చు. ఏజ్ ఎంత ఉన్నా పర్లేదు. ఒక రకంగా చెప్పాలంటే వయసు పైపడే కొద్దే నోట్లో ఆరోగ్యంగా ఉండే పళ్ళు అవసరం చాలామందికి కూడా. 50 సంవత్సరాలు దాటిన తర్వాత నమలలేరు, తినలేరు, ఏదైనా కొరుకుతుంటే ఇబ్బంది, కొన్ని పళ్ళు కదులుతుంటాయి, కొన్ని పళ్ళల్లో రంధ్రాలు పడిపోయి ఉంటాయి, కొన్ని పళ్ళు సగానికి అరిగిపోయి ఉంటాయి. ఇలా సమస్యలతో ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహారం మారిపోతుంటుంది. చక్కగా ఆరోగ్యంగా ఉండే ఫుడ్ తీసుకోకుండా మెత్తగా ఉడకపెట్టిన ఉప్మా, మెత్తగా ఉడకపెట్టిన పప్పు లాంటివి తింటూ ఇంకా గడిపేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ జనరల్ హెల్త్ కూడా దెబ్బతిని నీరసించిపోతుంటారు. సో వీళ్ళకి పూర్తిగా పళ్ళు తీయించాల్సిన పరిస్థితులు కూడా ఉండవు, అలా తీయనవసరం లేదు కూడా. పళ్ళల్లో ఏదైనా సమస్య ఉంటే ప్రతి పన్నుకి చికిత్సలు చేసే అవకాశం పూర్తిగా ఉంది. ప్రతి పన్నుని మళ్ళీ మనం నమిలి తినడానికి పూర్తిగా ఉపయోగపడేటట్టు మనం మార్చుకోవచ్చు వాటిని. అలా మార్చుకొని వాటి జీవితకాలాన్ని ఒక 10-15 సంవత్సరాలు పెంచుకుని మనం కంఫర్టబుల్గా నమిలి తినచ్చు ఎంత వయసు వచ్చినా కూడా, 50లో 60లో 70లో కూడా. ఇప్పుడు పళ్ళు ఊడిపోతే మళ్ళీ ఎఫెక్టివ్గా పళ్ళు కట్టగలుగుతున్నాం. పూర్తిగా నోట్లో ఒక్క పన్ను లేకుండా పోయినా కూడా చక్కగా పళ్ళ సెట్లు పెట్టగలుగుతున్నాం. పళ్ళ సెట్లు కదిలిపోకుండా కూడా ఆపగలుగుతున్నాం. ఇంప్లాంట్స్ అనే చిన్న స్క్రూల్ని దవళ్ళ ఎముకల్లోకి వేసి ఆ పళ్ళ సెట్లు కదిలిపోతున్నాయి అనే భయం ఉంటుంది పెద్దవాళ్ళలో. వాళ్ళకు కూడా పళ్ళ సెట్లు కదిలిపోకుండా ఊడిపోకుండా పడిపోకుండా ఆపేయగలుగుతున్నాం. నోట్లో కొన్ని పళ్ళు ఉంటే మిగతా పళ్ళు వాటి హెల్ప్తో కట్టగలుగుతున్నాం. సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. పెద్దవాళ్ళందరికీ పూర్తిగా నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. అలాగే చూడటానికి కూడా అందంగా ఉండే పళ్ళు కట్టే అవకాశం పూర్తిగా ఉంది. ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 41420000 నెంబర్. మా 56 బ్రాంచుల్ని కనెక్ట్ చేసేది ఆ నెంబర్. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, బెంగళూరులో ఉండే 6 బ్రాంచులతో సహా. సమస్యలతో ఇబ్బంది పడుతూ మీరు కూర్చుంటే ఎలాగో మీకు సమస్యకి సొల్యూషన్ తెలియదు, మనతో మాట్లాడితే అట్లీస్ట్ సమస్యకి సొల్యూషన్ ఉంది అని తెలుస్తుంది. చికిత్సలు చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, అది ఎవరి ఇంట్రెస్ట్ మీద అలా ఆధారపడి ఉంటుంది. కాకపోతే సమస్యకి పరిష్కారమే లేదు అంటూ జాప్యం చేయడం కన్నా అట్లీస్ట్ మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఏ సమస్య నుంచి ఎలాంటి ఉపద్రవాలు వస్తాయని మీకు తెలిసి ఉండడం ఇంపార్టెంట్ అని మేము అనుకుంటుంటాం. ఓకే అండి. అసలు పళ్ళ మధ్యలో సందులు ఎందుకు వస్తాయి? జనరల్గా లేడీస్కి ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉంటుంది. డెలివరీ టైంలో వాళ్ళకి గ్యాప్స్ వస్తూ ఉంటాయి. సో ఎందుకు ఇలా జరుగుతుంది? ట్రీట్మెంట్ ఏంటి? ఈ పళ్ళ మధ్యన సందులు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పుట్టుకతోనే ఉంటాయి, మామూలుగా బర్త్లోనే పళ్ళ మధ్యన సందులతో పళ్ళు ఫామ్ అవుతూ ఉంటాయి. తర్వాత సపోర్టింగ్ స్ట్రక్చర్స్ వీక్ అయిపోవడం తర్వాత ఒక వయసు తర్వాత, ఆడవాళ్ళలో అయితే డెలివరీల తర్వాత, మగవాళ్ళలో అయితే 40 సంవత్సరాల తర్వాత ఈ ముందర పళ్ళల్లో ఎస్పెషల్లీ సందులు వచ్చేస్తుంటాయి. ముందర పళ్ళు అంటే వెనక పళ్ళు కూడా జరిగిపోయి సందులు వస్తాయి. మీరు తినే ఫుడ్ అంతా అందులో ఇరుకుతూ ఉంటుంది. మీకు తెలియకుండా పుల్లలో పినీసులు వాడుతుంటారు, కానీ మీరు కనిపించదు. మీ అపేరెన్స్ని అది పెద్దగా ఇబ్బంది పెట్టదు కాబట్టి మీకు ఫోకస్ ఉండదు. కానీ ఎప్పుడైతే మీ ముందర పై పళ్ళు కిందర పళ్ళ మధ్యన సందులు వచ్చాయో అప్పుడు మీ అపేరెన్స్ మీద ఇబ్బంది పడుతుంది, అంటే ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మీరు వెంటనే రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సందులు ఉంటే మనకు 3 రకాల ఇబ్బందులు ఉంటాయి. ఒకటి ముఖ్యంగా మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండదు, నత్తి మాటలు వస్తుంటాయి. రెండోది మనకుండే వయసు కన్నా మనం ఏజ్డ్ అంటే పెద్దవాళ్ళలా కనపడతాం. మూడోది మనం ఏదైనా కొరికితే ఆ కొరికిందంతా కూడా ఎఫెక్టివ్గా కట్ అవ్వకుండా ఆ సందుల్లోకి ఇరుక్కుపోయి చిగుళ్ళ వ్యాధులు రావడం, లేదా ఇరికిపోయిన ఆహారం వల్ల నోరు స్మెల్ రావడం లాంటి సమస్యలు ఉంటాయి. 3 సమస్యలు. కానీ ఈ సందుల్ని క్లోజ్ చేయడం చాలా సింపుల్, చాలా ఈజీగా పర్మనెంట్గా క్లోజ్ చేసేయచ్చు. సందులు ఉండేవాళ్ళు క్లిప్పులు చికిత్స చేసుకుంటే కేవలం 4 నుంచి 6 నెలల వ్యవధిలోనే మీ సందులు క్లోజ్ అయిపోయి మీరు అందంగా కనపడతారు. లేదు మాకు అంత టైం కూడా లేదంటే స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్, కాస్మెటిక్ ట్రీట్మెంట్ వల్ల సందుల్ని చాలా చక్కగా క్లోజ్ చేసుకోవచ్చు. ఇది కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్. సన్న సందులు ఉంటే కేవలం అరగంట గంట వ్యవధిలోనే వాటిని క్లోజ్ చేయొచ్చు. అంత ఈజీ సందుల్ని క్లోజ్ చేసుకోవడం. సో ఎవరికైనా సందులు నిజంగా సందులతో ఇబ్బంది పడుతుంటే
కొంతమందికి ఇంకో కండిషన్ ఏంటంటే మొత్తం అన్ని టైట్గా దగ్గరగా ఉంటాయి, ముందరుండే పెద్ద పళ్ళ రెండింటి మధ్యన సందు ఉంటుంది, దానివల్ల నిజంగా ఇబ్బంది పడుతుంటారు, అంత అందంగా ఉన్నా అందంగా లేనట్టు కనపడుతుంటారు. సో ఇలాంటి సమస్యలు ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా సాల్వ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ కూడా. ఓకే అండి, సింగరాయకొండ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో సాగర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ ఉన్నారు. హలో హలో చెప్పండి ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో మేడం, నేను సింగరాయకొండ నుంచి కాల్ చేస్తాను మేడం. ఓకే. అయితే లాస్ట్ 3 years నేను ఇక్కడ ఒక చిన్న అంటే చిగుళ్ళు అరిగిపోయినాయి మేడం. ఇక్కడ బయట చెక్ చేసుకున్నాను నెల్లూరు దగ్గర. ఓకే. చిగుళ్ళు అరిగిపోయినాయి అని చెప్పేసి ట్రీట్మెంట్ చేశారు. ఓకే. అయితే తర్వాత 1 year తర్వాత మళ్ళీ వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. ఓకే. కానీ అది నార్మల్ గా ఉంది. అప్పుడు నార్మల్ గా అంటే చిగుళ్ళు అరిగిపోతున్నాయని చెప్పేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే అవి నార్మల్ గా ఉన్నాయని చెప్పారు. 1 year తర్వాత వెళ్ళి చెకప్ చేయించుకుంటే. ఆ తర్వాత మళ్ళీ 2 years మొన్న రీసెంట్ గా 4 days బ్యాక్ వెళ్ళి చెక్ చేయించుకున్నాను. అప్పుడు ఏమైంది? ఇప్పుడు అది మళ్ళీ తగ్గిపోతుందని చెప్తున్నారు మేడం. సార్ అలాంటి కండిషన్ జనరల్గా ఈ పెరిడాంటైటిస్ అంటే ఈ చిగురు తగ్గిపోవడం అంటే కింద పంటికి సపోర్ట్ చేసే ఎముక తగ్గిపోవడం అనే కండిషన్ సార్, దాన్ని చిగురు తగ్గిపోవడం అంటారు. దానికి మీరు చికిత్స చేసుకుంటున్నారు కానీ మీకు ఎక్కువగా తగ్గిపోతుందంటే మీకు జెనెటికల్ ప్రాబ్లం ఉండొచ్చు. అంటే మీ ఫాదర్లో కానీ మదర్లో కానీ మేనత్తల్లో కానీ పెరిడాంటైటిస్ అంటే ఎముక తగ్గిపోయి పళ్ళు వదిలేకపోవడం అనే కండిషన్ ఏదైనా వంశపారంపర్యంగా మీరు క్యారీ చేస్తుంటే కనుక మీకు కూడా అలా జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఇంకా మీకు పళ్ళు త్వరగా వదిలేకపోవడం అనే సమస్య మీకు ఉండదు. ఈ చిగురు తగ్గిపోతుంది అనే సమస్యకి ప్రతిసారి ఓపెన్ చేసి మళ్ళీ దగ్గర పెట్టి కుట్టి అలా కాకుండా ఇప్పుడు వయా మీడియాగా లేజర్స్ అందుబాటులోకి వచ్చాయి. లేజర్స్ అంటే మామూలు క్లీనింగ్ చేసి తర్వాత లేజర్ని పాస్ చేయడం ద్వారా మళ్ళీ చిగుళ్ళలో ఉండే హెల్దీగా మళ్ళీ నార్మల్కి వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. అయినా మీ ఎక్స్రే చూడడం ద్వారా మరింత క్లారిటీ వస్తుంది. అక్కడ నెల్లూరులోనే పార్థడెంటల్ బ్రాంచ్ ఉంది. సింగరాయకొండ అంటే అది ఏ డిస్ట్రిక్ట్ తెలీదు, నెల్లూరులో పార్థడెంటల్ బ్రాంచ్ ఉంది. అలాగే పక్కన కడప అట్లా అన్నింటిలో కూడా బ్రాంచ్ ఉంది, తిరుపతిలో ఉంది. ఒకసారి వెళ్ళి ఒక ఎక్స్రే తీసుకుని మళ్ళీ ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. మీకు వీలైతే ఒకసారి లేజర్ క్లీనింగ్ చేయించుకోండి, మీ ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు చాలా మందికి ముందల పళ్ళు విరిగిపోవడం అలాంటివి జరుగుతుంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ట్రీట్మెంట్స్ ఏముంటాయి వీళ్ళకి విరిగిపోయినప్పుడు కానీ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు? జనరల్గా మన ముందర పళ్ళల్లో ఇబ్బంది అంటే మనకి ఆటల్లో కానీ యాక్సిడెంట్స్లో కానీ కొంతమంది మన జనరల్ యాక్సిడెంట్స్లో కూడా పళ్ళు సగం విరిగిపోవడం లేదా పళ్ళు మొత్తానికి పోవడం లాంటి కండిషన్స్ని మనం చూస్తాం. ఇలా జరిగినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది గురవ్వాల్సిన అవసరం లేదు. పళ్ళు సగానికి విరిగిపోయినా మళ్ళీ దాన్ని నార్మల్ లెంత్కి పెంచవచ్చు. లేదు పన్ను మొత్తానికి ఊడిపోయి చేతిలోకి వచ్చేసినా కూడా మీరు వెంటనే అరగంట లోపల డాక్టర్ గారి దగ్గరికి వస్తే మళ్ళీ అదే పన్నుని లోపల పెట్టి దాన్ని స్టెబిలైజ్ చేయొచ్చు. లేదు అది చాలా టైం అయిపోయింది అది మళ్ళీ తిరిగి రీప్లాంట్ చేయలేము అనే కండిషన్లో కూడా కృత్రిమంగా పళ్ళని వెంటనే పెట్టచ్చు. ఇంప్లాంట్ అనే ఫెసిలిటీ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇంప్లాంట్ అంటే ఒక చిన్న టైటానియం స్క్రూ, అది దాన్ని ఎముకలోకి వేసి వెంటనే పైన పన్ను పెట్టి అట్నుంచి ఆఫీస్కి వెళ్ళి అంత ఈజీ అయిపోయింది ఇప్పుడు. అంటే అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ముందర పళ్ళు సగం విరిగిపోయినా మొత్తానికి ఊడిపోయినా లేకపోతే రంగు మారిపోయినా సందులు ఉన్నా ఎత్తున్నా రకరకాల సైజుల్లో షేపుల్లో ఉన్నా కూడా ఎవరు భయపడాల్సిన లేదు. వాటిని అన్నిటినీ మార్చుకుని అందమైన చిరునవ్వును తెచ్చుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. దాని స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పాసిబిలిటీలోకి వచ్చింది. సో అస్సలు ఇవన్నీ కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్స్. ఈ వయసు వాళ్ళకి ఆ వయసు వాళ్ళకి అనే లిమిటేషన్స్ కూడా ఇందులో ఏం లేవు. ఏ వయసు వారికైనా కూడా ఈ స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి 60-70 సంవత్సరాల పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళ చిరునవ్వుల లోపాలని కరెక్ట్ చేయడమే ఈ స్మైల్ డిజైనింగ్ ఒక సెంట్రల్ ఐడియా. ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే రంగు మారిపోయిన పళ్ళతో ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే సందులతో ఇబ్బంది పడుతున్నారా, యాక్సిడెంట్స్లో పళ్ళు సగానికి విరిగిపోయి ఇబ్బంది పడుతున్నారా, పళ్ళు అన్ని పళ్ళు ఒక రంగులో ఉండి ఒక పన్ను ఒక రంగులో మారిపోయింది, ఇలా ఏ సమస్య అయినా పర్వాలేదు దాన్ని నార్మల్కి తీసుకొచ్చి మీరు అందంగా నవ్వే ఏర్పాట్లు పూర్తిగా చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 శ్రీనివాస్ గారు, హలో అడగండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో రైట్, ఇప్పుడు చాలామందికి కృత్రిమ దంతాలు నార్మల్గానే ఉంటాయి, ఒరిజినల్ పళ్ళలాగానే ఉంటాయని మీరు చాలా టైమ్స్ చెప్పారు. సో ఇవి ఎంతవరకు వాళ్ళకి నమిలి తినడానికి కొరికి తినడానికి వీటికి యూజ్ అవుతాయి? కృత్రిమ దంతాలు అనేవి
మన ఒరిజినల్ పళ్ళు పోగొట్టుకున్నప్పుడు మనం కృత్రిమ దంతాల మీద ఆధారపడతాం. చాలా రీజన్స్ వల్ల మన ఒరిజినల్ పళ్ళు పోతాయి. కృత్రిమ దంతాల పట్ల ఉండే అపోహలు ఏంటి? ఒకటి, కృత్రిమ దంతం అంటే ఆర్టిఫిషియల్ టీత్ కదా, మరి దీంతో ఎంతవరకు మనం నమలగలం అనే డౌట్ ఉంటుంది. కృత్రిమ దంతాలు అనేవి పూర్తిగా నమిలి తినడానికి పెట్టుకోవడానికే, అవి పూర్తిగా నమిలి తినడానికి ఉపయోగపడతాయి. మీరు చక్కగా కొరకచ్చు, నమలచ్చు, ఏదైనా చూచచ్చు, ఈవెన్ ఇంక్లూడింగ్ నాన్ వెజిటేరియన్, ఫైబర్, ఎనీథింగ్. ఇంకొకటి, చూడగానే కృత్రిమ దంతం అని తెలిసిపోద్ది, అసహ్యంగా ఉంటుంది, పెట్టుకోకపోవడమే బెటర్ అని కొంతమంది అనుకుంటారు. లేదు, కృత్రిమ దంతాన్ని చాలా న్యాచురల్గా పెట్టగలుగుతున్నాం. ఎందుకంటే కృత్రిమ దంతాలు పెట్టేటప్పుడు 107 షేడ్స్ ఉన్నాయి. ఆ షేడ్ మనకి ఏదో ఒక షేడ్ మన ఒరిజినల్ టీత్కి దగ్గరగా ఉంటుంది. చక్కగా మనం పోల్చుకోలేనంత చక్కగా పెట్టేయగలుగుతున్నాము. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. సో కృత్రిమ దంతాల పట్ల అపోహలొద్దు. ఎవరికైనా పళ్ళు ఏ సందర్భాల్లో పోయినా వెంటనే రీప్లేస్ చేసుకోండి. పళ్ళు లేకుండా ఖాళీగా ఎప్పుడు ఉండకూడదు. అలా ఉండడం వల్ల జరిగేది పర్యవసానం ఏంటంటే నోట్లో మిగతా హెల్దీ టీత్ అన్నీ కూడా ఆ సందుల్లో జరిగిపోతాయి. పళ్ళకి జరిగే లక్షణం ఉంటుంది. అలా జరగడం వల్ల ఏంటి, ఎలాగో మీకు పళ్ళు పోవడమే కాకుండా గట్టిగా దగ్గరగా ఉండే పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తాయి. రెండోది, మనం పళ్ళున్న వైపు పళ్ళు ఎటువైపు అయితే పళ్ళు లేవో అటుపక్క మనం డెఫినెట్గా నమలం. మన సైకాలజీ అలాగే ఉంటుంది. పళ్ళున్న వైపే నములుతాం. అప్పుడు ఒక పక్కే ఎక్కువగా వాడడం వల్ల అటుపక్క పళ్ళు అరిగిపోతాయి. సో ఒక పక్క పళ్ళు లేక ఒక పక్క పళ్ళు అరిగిపోయి ఈ బ్యాలెన్స్ అనేది, పళ్ళ సెట్ బ్యాలెన్స్ అనేది దెబ్బతిని ఇక్కడ ఈ జాయింట్ నొప్పులు వస్తుంటాయి, ఈ దవడలు కిందకి జారిపోతుంటాయి. సో కృత్రిమ దంతాలు వెంటనే రీప్లేస్ చేసుకోవాలి. కృత్రిమ దంతాలు టైంకి రీప్లేస్ చేసుకోకపోతే మొత్తం ఫేస్ సైజు షేప్ మారిపోతుంది. సో ఎలాంటి అపోహలు లేకుండా కాన్ఫిడెంట్గా కృత్రిమ దంతాలు రీప్లేస్ చేసుకోండి. ఓకే అండి, ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్కైనా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.